ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన మహా వంటకం వీడియో మన ఇండియాలోని అజ్మీర్లో తీయబడింది. ఎవరు ఊహించని ఒక పెద్ద పాత్రలో ఈ ఫుడ్ని రెడీ చేస్తున్నారు. ఇదే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఎక్స్ట్రీమ్ స్ట్రీట్ ఫుడ్స్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, ఒక పెద్ద బాండిలో కొన్ని వేల కూరగాయలను తరిగి ఒక డిష్ని తయారు చేస్తున్నారు. ఇది ఒక ట్రెడిషనల్ సెంట్రల్ ఏషియన్ డిష్. ఇందులో మెయిన్గా రైస్, క్యారెట్స్, ఇంకా పొటేలు మాంసం. ఇక్కడ చూడండి, ఈ విచిత్రమైన డిష్ కేవలం థాయిలాండ్లోని వీధుల్లో మాత్రమే దొరుకుతుంది. డ్యూరియన్ ఫ్రూట్ని నల్లగా వచ్చేంత వరకు ఈ గ్రిల్స్ మీద పెట్టి కాలుస్తారు. డ్యూరియన్ ఫ్రూట్ అంటే వంటల్లో వాడుకునే ఒక పండు. ఈ డ్యూరియన్ ఫ్రూట్ని ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా అండ్ సదరన్ థాయిలాండ్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇది కొంచెం స్వీట్ ఫ్లేవర్ని కలిగి ఉంటుంది. మిగతా పండ్లతో పోలిస్తే దీంట్లో హై న్యూట్రిషన్స్ ఉంటాయి. ఈ పండులో కొలెస్ట్రాల్ ఉండదు, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇలా వీటిని కాల్చడం వల్ల బయట ఉండే షెల్ మెత్తబడిపోతుంది. వీటిని కోసిన తర్వాత దీని స్మెల్ కోసమే కొంతమంది దీన్ని తింటారు. దీని స్మెల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక బనానా, మ్యాంగో, పైనాపిల్ ఇంకా సీతాఫలం కలిపి తింటే ఎలా ఉంటుందో దీన్ని తింటే అలా ఉంటుంది. ఈ మసాలా దోశ వేసే మాస్టరు ముంబైలో చాలా ఫేమస్. అక్కడ ఒక మార్కెట్లో చాలా స్పీడ్గా ఒకదాని తర్వాత ఒక దోశ వేస్తూ రుచికరమైన దోశల్ని అందిస్తూ ఉంటాడు. ప్రజలు అక్కడికి ఇతని దోశల కోసమే కాకుండా అతని యూనిక్ స్టైల్ కోసం కూడా వస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇవి నూనెలో వేయించిన పురుగులు. చూడ్డానికి మనకు కొంచెం వింతగానే ఉంటుంది, కానీ థాయిలాండ్లో వీటిని చక్రాలు, చకోడీలు నమిలినట్టు కొనుక్కొని కరకరా నములుతారు. ఇవి థాయిలాండ్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. వీధుల్లో, రెస్టారెంట్లలో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అంతేకాకుండా అక్కడికి వచ్చే టూరిస్టులకు కూడా ఇవంటే చాలా ఇష్టం. అక్కడ వీటిని పెంచడానికి పెద్ద పెద్ద ఫామ్సే ఉంటాయి. ప్రతి సంవత్సరం 7,000 టన్నుల పురుగుల్ని వీళ్ళు ఉత్పత్తి చేస్తారంట. వీళ్ళు ఎక్కువగా మిడతలు, వెదురు పురుగులు, చీమ గుడ్లు ఇంకా రకరకాల పురుగులు తింటారు. అంతేకాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడున్న న్యూట్రిషన్స్ వీటిని తినమని చెప్తారంట. ఎందుకంటే ఆ పురుగుల్లో ప్రోటీన్, కాల్షియం ఉంటాయని చెప్తారంట. సో అయితే ఫ్రెండ్స్, మీకు కూడా పురుగులు అంటే ఇష్టమా? కింద కమెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుందో. ఇది బంగ్లాదేశ్లోని చిట్టిగాంగ్లో మేజ్బాన్ ఫెస్టివల్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా పెద్ద పెద్ద వంటకాలు పెళ్లిళ్ళప్పుడు ఇంకా వేరే ఇతర ఫంక్షన్లప్పుడు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇంత పెద్ద వంటకాలు చేస్తూ ఉంటారంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తినిపోవాలని ఒక ఐడియాతో వాళ్ళు ఇంత పెద్ద వంటకాలు చేస్తూ ఉంటారు. పిలిచినా పిలవకపోయినా ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి తింటూ ఉంటారు. ఈ పెద్ద పెద్ద పాత్రలో ఏముంటాయంటే బీఫ్ మాంసం ఇంకా పలావ్ రైస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ హాట్ కిల్లీని మీరు మన ఇండియా మరియు పాకిస్తాన్లో మీరు ట్రై చేయొచ్చు. ఈ తమలపాకులో మనుషులు తినగలిగే ఏవేంటో వేసి మంట పెడతారు. ఇది తినటం వల్ల గొంతు నొప్పి ఉంటే పోతుందని చాలామంది అంటూ ఉన్నారు.
ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరం జపాన్లో ఈ ఇమోని సూప్ కోసం ఒక మ్యాసివ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ట్రెడిషనల్ డిష్ టోహోకు రీజన్ నుంచి వచ్చింది. వాళ్ళల్లో ఉండే కొంతమంది పెద్ద వ్యక్తులు కలిసి నది పక్కన ఈ సూప్ని వండుతూ ఉంటారు. ఈ సూప్లో మీట్, టెర్రర్ రూటు ఇంకా వేరే పిండిని వేసి తయారు చేస్తారు. ఈ సూప్ కోసం మయామి గసాకి రివర్ పక్కన అక్కడుండే టూరిస్టులు మరియు లోకల్స్ గ్యాదర్ అవుతూ ఉంటారు. అక్కడుండే ప్రతి ఒక్కరిని తినిపించాలనే ప్రయత్నంలో వీళ్ళు పెద్ద పెద్ద పాత్రలు మరియు ఆ సూప్ని పోయటానికి క్రేన్లని కూడా వాడుతూ ఉంటారు. ఇది బెల్లం తయారు చేసే పద్ధతి. ఈ బెల్లం కోసం రిఫైన్ చేయబడిన షుగర్ని చెరుకు గడల నుంచి తీస్తారు. ఈ బెల్లం మన ఇండియా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లో చాలా పాపులర్. ముందుగా చెరుకు గడల్ని మెషిన్లో పెట్టి రసాన్ని బయటికి తీస్తారు. తర్వాత ఆ రసం గట్టిగా పడేంత వరకు బాయిల్ చేస్తారు. బెల్లం ప్రతి ఒక్క స్వీట్లో ఒక కీ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ బ్యాంకాక్ డెసర్ట్. ఇది ప్యాన్ కేక్లని తినేవారికి ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనే వారికి బాగా నచ్చుతుంది. అక్కడున్న కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారం వీళ్ళిద్దరూ బటర్ దోశని వేశారు. అంతేకాకుండా బ్లాక్ కలర్లో ఒక రిచ్ ఫీలింగ్ ఉండే దోశని కూడా వేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది ఫాల్సా ఫ్రూట్ అంట. నాకు తెలిసి ఇది జానపండు అనుకుంటున్నాను. మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. ఇవి ఎక్కువగా పంజాబ్లో దొరుకుతాయి. చూడండి, వీటిని జ్యూస్ రూపంలో తయారు చేసి అక్కడ అమ్ముతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇతని స్పీడ్ చూడండి ఎలా ఉందో. జపాన్లో దొరికే టాకోయాకి అనే ఈ బాల్స్ని ఇప్పుడు స్నాక్లో ఫ్రైడ్ ఆక్టోపస్ని వేస్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా వెరైటీ డిషెస్. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఈ వీడియోకి సెకండ్ పార్ట్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి.